Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలి మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవల భాగంగా ఈ అవార్డు పొందినట్లు పోలీసురావు తెలిపారు. గురువారం బాపట్ల కలెక్టరేట్ ఆఫీస్ లో జరిగిన రెడ్ క్రాస్ సేవా అవార్డ్స్ లో భాగంగా పోలీసురావుకి అవార్డు జిల్లా కలెక్టరేట్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ తరపు నుంచి మండలంలో మిగిలిన సభ్యులను కలుపుకొని సేవా రంగంలో ఇంకా ఉత్తమమైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ అవార్డును పొందుతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు కర్లపల్లి మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవలకు ఫలితంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కార్ అవార్డును అందుకోవడమైంది. అందులో భాగంగా ఒక మెడల్ను రెడ్ క్రాస్ సొసైటీ ఒక మెడల్ను మనకి బహుకరించారు. ఆ మెడల్తో పాటుగా సర్టిఫికెట్ కూడా బహుకరించటమైంది. వివిధ సేవా రంగాలలో లేక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేస్తున్న సేవలకు ఫలితంగా నేను అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. జిల్లా మొత్తం జరిగిన వివిధ మండలాల నుంచి వచ్చిన లేక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎన్నుకొని ఎవరైతే సేవాభావంలో ముందుకి ఉన్నారో వారిని గుర్తించి అవార్డ్స్ని ప్రకటించారు. మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, మరి కలెక్టర్ గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భట్ గారి అందరి సమక్షంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సేవా రంగంలో గుర్తించి అవార్డుని ఎంపిక చేసిన నారాయణ భట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి సేవా రంగంలో ఇంకా నా వంతుగా నేను కర్లపల్లి మండలం తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ తరఫు నుంచి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల బాపట్ల పరిధిలో ఉన్న అడవిపల్లెపాలెం కృష్ణానగర్ లో సముద్ర తీరంను గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భ్రమర రీసెర్చ్ అండ్ డెవలపర్స్ పేరుతో సముద్రాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, దానికి బూర్ల వెంకట్రావు యాదవ్ 3 ఎకరాలకు పైగా భూమికి డీకేటీ పట్టాలు జారీ చేయించుకొని సముద్రం తన భూమిలోకి వచ్చిందని బండరాలతో మోయించడం అక్రమమైన విషయమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి మాల్యాద్రి ఆరోపించారు. మత్స్యకారుల కుటుంబాలకు తమ బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ పరిధిలో 9 గ్రామాల మత్స్యకారుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వీరు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, ఎన్ బాబురావు, ఫణిదపు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
భూములను కాపాడండి, కార్పొరేట్ శక్తుల నుంచి మత్స్యకారుల భూములను కాపాడండి, మత్స్యకారుల భూములను కార్పొరేట్ శక్తుల నుండి మత్స్యకారుల భూములను వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. కాపాడండి కార్పొరేట్ నుండి మత్స్యకారుల భూములను. సిగ్గు సిగ్గు ఆ భూములు ఆక్రమించడం, సిగ్గు సిగ్గు మత్స్యకారుల భూములు ఆక్రమించడం, సిగ్గు సిగ్గు మత్స్యకారుల భూములు ఆక్రమించడం, సిగ్గు సిగ్గు. అసలు ఎవరిచ్చారు? ఇంటి పట్ట డీకే పట్ట. డీకే పట్ట అంటే అయిపోయినాయి కదా, పని కూడా ఆగిపోయింది. చేస్తామని చెప్పి ఆ పని కూడా ఆపేసి ఎక్కడ పోయారు. అంటే ఈ లోపు పైనుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఈ అడవి గ్రామాల్లో ఎక్కడైతే చీరాల ఓడరేవు, అలాగే దేశాయిపేట, ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్య కార్మికులు తమ బోట్లని, అంటే సుమారుగా 2000 బోట్ల పైచిలుకు ఇక్కడ లంగర్ వేసుకోవడానికి ఈ ఈపురపాలెం స్ట్రైట్ కట్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలువ ఎల్ షేప్ లో అక్కడ సముద్రంలో కలిస్తే ఆ ఎల్ షేప్ లో ఉన్నటువంటి కాలువలో తుఫాను హెచ్చరికలు వచ్చిన సందర్భంలో మొత్తం బోట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ లంగర్ వేసుకునేటటువంటి సదుపాయం, తమ ప్రాణము, తమ ఆస్తి, తమ జీవనము అన్నింటి మీద ఆధారపడేటటువంటి బోట్లను రక్షించుకునే ప్రయత్నము మత్స్య కార్మికులు చేసుకుంటున్నారు. తరాల బట్టి, తరతరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇది. ఈ జరుగుతున్నటువంటి దాని మీద ఈరోజు కార్పొరేట్ గద్దలు, ఇవాళ వ్యాపారము, విజన్ అని చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఈ మత్స్య కార్మికుల పొట్టలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా సొంతం చేసుకొని ఈ మత్స్య కార్మికుల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు బోట్లు వేసుకోవడానికి వీలైనటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ని వాళ్ళు పూర్తి చేశారు. మేము డిమాండ్ చేస్తా ఉంది, ఎవరైతే ఈ స్ట్రైట్ కట్ని పూర్తి చేశారో వాళ్ళ మీద తక్షణం పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇచ్చారు వాళ్ళకి? ఎస్ఐన్డ్ భూమి అట ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని జూన్ 22వ తేదీన 2024 సంవత్సరంలో పట్టా ఇచ్చారు, డీకే పట్టా. మేము అడుగుతున్నాం, డీకే పట్టా ఎందుకు ఇస్తారు, ఏ పర్పస్తో ఇస్తారు, ఎంత ఇస్తారు? 3.5 ఎకరాలు పట్టా ఇస్తే ఖాళీ సమయంలో ఉంచుకునే స్థలాన్ని గుంటూరు బాపట్ల సంబంధించిన కార్పొరేట్ శక్తులు ఈ భూముల్ని ఆక్రమించుకొని ఇక్కడ రీసార్ట్స్ పేరుతోటి 1000 కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న దుర్మార్గ విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. మత్స్యకారుల యొక్క భూముల్ని కాపాడాల్సిన పాలకులు, అలా కాకుండా అధికారులు కార్పొరేట్ శక్తుల వైపు మాట్లాడటం సరైనది కాదు. ఇదేదో సర్వే పేరుతోటి. పల్నాడు జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. చెత్త సేకరించిన కంపెనీలు మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పుడు స్టేషన్లో నింపుకుంటారు. పక్కన
వేగుందవన 3 గంటలకు ఈ వినుకొండలో మార్కాపూర్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ఓపెన్ యార్డ్ లో ప్లాస్టిక్ వేస్ట్ ఐరన్ ఉన్నటువంటి ఈ యార్డ్ లో ఫైర్ అవడం జరిగింది. నాకు సుమారు 3 గంటలకి కాల్ వచ్చింది. ఇమ్మీడియట్ గా వినుకొండకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఇక్కడికి రావడం అయింది. అగ్ని ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ వలన స్మోక్ ఫైర్ కూడా ఎక్కువ అవడం వలన నర్సరావుపేట నుండి దర్శి నుండి కూడా ఫైర్ ఇంజిన్ పిలిపించి ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఇతర బిల్డింగ్స్ ఏటి కూడా పక్కన ఉన్న వాటికి హాని జరగకుండా కంట్రోల్ చేశాం. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గురువారం ప్రారంభించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. నర్సరావుపేట రోడ్డు, శివయ్య స్తూపం, కారపూడ్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రభుత్వం జూనియర్ కాలేజీ వద్దకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మాటలు వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని తెలిపారు. సిఐలు, ఎస్ఐలు అందరూ ఉన్నారు. ఇక్కడ మహిళా కానిస్టేబుల్ అందరూ ఉన్నారు. మన అందరూ క్రమశిక్షణగా బాబు స్టూడెంట్స్ కలిసి ర్యాలీగా 2 లైన్లుగా నడవండి. అంతా కొత్తగా ఉండదు. దయచేసి 2 లైన్లు నడవండి. మన ప్రియతమ ఎందుకంటే ఈ కుర్రోళ్ళు నాకు ఇంకా ఊపున్నాయి. మీకు ఊపులేదు కుర్రవాళ్ళు ఉత్తిపిండానికి ఆ బస్సులోకి వెళ్ళి అమ్మాయిలు గొడవ చేస్తా ఉన్నారు. వచ్చి అంతర్జాతీయ గంజాయి గట్టిగా డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు 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 వద్దు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. అనేక మంది యువత, విద్యార్థులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు, అనేక స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని, మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని
మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని 100% ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారటం చాలా బాధాకరం. గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత 1775 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిస్పృహలతో. కారణం ఎవరు? గత పాలకులు కాదా? ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా గంజాయి, ఎక్కడ దొరికినా డ్రగ్స్, ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు ఏ రైతులు లాభసాట్లేదు, రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు. కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు. గంజాయి రైతులు ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. తెనాల్లో ఒక రౌడీ షీటర్లు రౌడీజం, గూండాయిజం చేస్తూ మారక ద్రవ్యాలు వాడుతూ మారక ద్రవ్యాల్లో గంజాయి గుట్కాలు అమ్మే దాంట్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా? ఏమి నీచ సంస్కృతి అంటే రౌడీజం చేసే వాళ్ళకి, గంజాయి బ్యాచ్కి జగన్ అండగా నిలుస్తాడా? పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల ఆక్రమణ రవాణా వ్యతిరేక దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వాసు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా విద్యార్థులు తమ జీవితాన్ని బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులచే కారంపూడి పట్టణంలో మాదక ద్రవ్యాల ఆక్రమణ రవాణా వ్యతిరేక దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడీఓ గంటా శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.